తమ పార్టీ కార్యకర్తల జోలికొస్తే సహించేది లేదని ఎమ్మెల్సీ కవిత వార్నింగ్ ఇచ్చారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఫ్లెక్సీలు కడుతున్న కార్యకర్తలపై మంత్రి జూపల్లి అనుచరులు దాడి చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. సీఎం సొంత జిల్లా నుంచి చెప్తున్నా ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తామన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించి ఎంత పెద్ద నాయకులైనా అధికారులనైనా ఎవరిని వదిలిపెట్టమన్నారు. పింక్ బుక్ లో అందరి చిట్ట రాసుకుంటామన్నారు. జూపల్లి కృష్ణరావు బీఆర్ఎస్ కార్యకర్తలను తీవ్రంగా వేధిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఎవరిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్సీ కవిత. టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి ఏ నాయకుడైనా సరే మరి వారి మీద కక్ష కట్టి చిన్నదైనా పెద్దోళ్ళైనా ఒక ఫేస్బుక్ లో చిన్న పోస్ట్ పెట్టినా లేకపోతే ఏదైనా నిలబడి ప్రశ్నించినా ఏది అడిగినా కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళటి మీటింగ్ కోసం ఫ్లెక్సీలు కడుతుంటే దారుణంగా 50 మంది ఒక పిల్లగాని మీద దాడి చేసి దెబ్బలు తీసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇదేం రాజ్యం అయ్యా? ఎందుకు ఇట్లాంటి రాజ్యం? ఎందుకంత భయపడుతున్నారు మీరు? ప్రశ్నలకు భయపడితే ఎట్లా? మీ మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ జిల్లా నుండే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా పింక్ బుక్ మెయింటైన్ చేస్తాం. మా కార్యకర్తల మీద దాడి చేసిన వాళ్ళు నాయకులైనా అధికారులైనా ఎవరిని కూడా వదిలిపెట్టాం. అందరి చిట్టా రాసి పెట్టుకుంటాం. మాకు కూడా టైం వస్తుంది, అప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్తామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి ఏ నాయకుడైనా సరే